వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కార్మిక క్షేత్రంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం. ఇసుక ధర పెంపుపై సిపిఐ నాయకులు ఆగ్రహం. వేములవాడలో లేని కొరత సిరిసిల్లలో ఎలా సృష్టిస్తారని అధికారులు నిలదీత. సిరిసిల్ల వెంకంపేట మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. కేటీఆర్ పైన అసత్య ప్రచారాలు చేస్తున్న మహా టీవీ యాజమాన్యంపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ నేతలు. రైతులకు కోడలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన. సిరిసిల్ల పట్టణంలోని పోచమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందడి. సిరిసిల్ల పట్టణంలోని అంబికానగర్లో భవానీ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వార్డులోని ప్రజలందరూ ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని వేముల సురేష్, వైశాలీలు పేర్కొన్నారు. కార్మిక క్షేత్రమైన అంబికానగర్లో ప్రజల కోసం వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. వైద్యులు రోగులను పరీక్షించి కంటి అద్దాలు ఉచితంగా అందజేశారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సల కోసం సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాగా శ్రద్ధ పడితే ఏదో ఒక గీతలు ఇట్లా పట్టుకుంటే కొంచెం మంచిగా కనబడుతుంది. మళ్ళీ ఇక్కడ రాగానే దూరం రాగానే మళ్ళీ మబ్బు అవుతాయి అన్నట్టు. ఈ మబ్బు అయిపోతుంది. ఈ లైన్ మొత్తం ఇక్కడ నుంచి మబ్బు అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ రాగానే చుట్టూ పెట్టినారన్న మందమే పనిచేస్తుంది. దీని దగ్గర చూపంటారు అన్నట్టు. మీరు పేపర్ చదవాలన్నా, ఫోన్ చూడాలన్నా ఇంత పెట్టుకునే చదవాలి. ఇంత పెట్టుకొని చదివితే మీకు కనబడదు, అప్పుడు మబ్బు కనబడుతుంది. ఇక్కడ మట్టుకే కనిపిస్తుంది అన్నట్టు. కొన్ని దగ్గర చూపండి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది, ఇచ్చినవి కూడా కనిపిస్తుందా? ఓకేనా? దగ్గర చూస్తే అప్పుడు మీకు ఎక్కింది ఆల్రెడీ. చిన్నగా ఉంది కదా, పెద్ద ఏంటంటే బాగా ఇస్తున్నా వీడియో ఫోన్ చేసి 64 కళ్ళు ముఖ్యం. విద్యార్థి ప్రశ్నలు సమాధానం రాష్ట్ర ఉపాధ్యాయులు మూల్యాంకనం చేస్తారు. ఇవి చిన్నగా అన్ని విభాగాల వారికి ఉమ్మడిగా ఉంటుంది. తలనొప్పి తెచ్చుకున్నా తలనొప్పి గంటే ఉంటాయి. ఒక 2 సార్లు తెచ్చుకున్న కథ కరెంట్ పోయింది. పోతావా
ఇంకా జరగదు అది నల్ల కనబడుతున్నాయి. ఇంకా మాట్లాడాలి అరగున్నాయి. ఇంకా 10 ఏళ్ళ దాకా గ్యారెంటీ. ఇంకా 10 ఏళ్ళ దాకా గ్యారెంటీ. మధ్యలో పక్క ఉండదు ఫోటోలో కానీ ఇన్వర్టర్ పెట్టి అమ్మాయి ఎంత లక్షలు 114 నంబర్ ఉంది. ఈరోజు అంబేద్కర్నగర్లోని నిర్వహిస్తున్న ఉచిత నేత్ర వైద్య శిబిరానికి భారీ స్థాయిలో విశేష స్పందన లభిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వార్డు ప్రజలకు, అంబేద్కర్ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ ఆశీస్సులతో ఇక ముందు కూడా ముందు సామాజిక కార్యక్రమాలు చేస్తానని, గతంలో కూడా చేశాను, ఇక ముందు కూడా చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ సామాజిక కార్యక్రమాలు కాకుండా గతంలో కూడా సంక్రాంతి పండుగ సమయంలో ముగ్గుల కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, రక్తదానం చేయడం, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ముందు కూడా చేస్తానని, వార్డు అభివృద్ధిలో భాగంగా ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వార్డు ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. అందరికీ జై శ్రీరామ్. నమస్కారం. కార్మిక క్షేత్రమైన అంబేద్కర్నగర్ 23వ వార్డులో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి శ్రీ భవానీ కంటి వైద్య నిపుణులు రావడం, మంచి సూచనలు, ఉచిత కంటి పరీక్ష కూడా ఉచితంగా చేయడం, ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వార్డు ప్రజలకు వైద్యంతో పాటు వాళ్ళ వార్డు సమస్యలు ఏవైనా ముందుండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి సహాయమైనా చేయగలుగుతామని తెలియజేస్తూ వార్డు ప్రజలు ఈరోజు వైద్య శిబిరానికి అధిక సంఖ్యలో రావడం జరిగింది. వాళ్ళ కంటి సమస్యలు చెప్పుకోవడం జరిగింది. డాక్టర్ గారు వాళ్ళకి కంటి అద్దాలు ఆపరేషన్ ఉచితంగా చేయడం, మందులు ఇవ్వడం, చాలా ధన్యవాదాలు డాక్టర్ గారికి. ఇక ముందు కూడా ఇలాంటి ఏమన్నా వైద్య శిబిరాలు ఉంటే ఇంక ముందుండి చేస్తామని తెలియజేస్తూ గతంలో కూడా ఇదివరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వార్డు ప్రజలు వాళ్ళ సమస్యలు ఏవైనా ముందుండి చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. ఇసుక కొరతతో ఇండ్ల నిర్మాణాలు ఆగిపోతున్నాయని వేములవాడ నియోజకవర్గంలో ట్రాక్టర్ ఇసుక ధర 1500 అమ్ముతుంటే సిరిసిల్లలో 4000 రూపాయలకు అమ్ముతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ అన్నారు. ఈరోజు సిరిసిల్లలోని అమృతలాల్ శుక్లా కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తలాపున సముద్రమున్న చేప దూపకు ఏడ్చినట్టు సిరిసిల్ల పట్టణం ఆనుకొని ఉన్న మానేరులో ఇసుక కావలసిన అంత ఉన్నా కానీ స్థానికులు నిర్మాణాలు చేసుకోవాలంటే అధికారులు విధిస్తున్న నిబంధన వలన నిర్మాణాలు ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అన్నారు. 15 రోజులకోసారి ఒక ట్రాక్టర్కు 5 ట్రిప్పులకు చొప్పున 1500 ట్రిప్పులకు అనుమతి ప్రభుత్వం ఇస్తుందన్నారు.
ప్రభుత్వం ఇచ్చే ఇసుక ఏమాత్రం సిరిసిల్ల పట్టణ నిర్మాణాలకు సరిపోదని దీనిని ఆసరా చేసుకుని ఇసుక స్మగ్లింగ్ చేసేవారు సీసీ రోడ్ల డ్రైనేజీలో ప్రభుత్వ కట్టడాలు కట్టే వారితో కుమ్మక్కై వారికి పేరు మీద తీసుకువచ్చిన ఇసుకను బ్లాక్లో 4,000 నుండి 5,000 వరకు ఒక ట్రాక్టర్ చొప్పున అమ్మడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అండల్ దాస్ గణేష్, సిపిఎం సీనియర్ నాయకులు మిట్టపల్లి రాజమౌళి, రాపల్లి రమేష్, కోలా శ్రీనివాస్ పాల్గొన్నారు. తలాపు సముద్రం ఉన్నా కూడా చేప దూపకేసినట్టు సిరిసిల్లలో మానేరులో పెద్ద ఎత్తున ఇసుక ఉన్నా కూడా మరి ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఇల్లు కట్టుకోవాలంటే గగనమైన పరిస్థితి కనబడతా ఉంది. మరి సిరిసిల్ల మానేరులో పుష్కలంగా ఇసుక ఉంటే దాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఆంక్షలు లేకుండా తరలిస్తారు. కానీ ఇక్కడ స్థానికులకు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆంక్షలు పెట్టి 15 రోజులకు ఒకసారి ఇసుక తీసుకుపోవాలని నిబంధనలు పెట్టడం వల్ల ఇక్కడ ప్రైవేట్గా ఇల్లు కట్టుకుంటూ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటూ కావచ్చు. ఇప్పుడు ఒకేసారి ఇందిరమ్మ ఇల్లు మొదలు కావడం వల్ల విపరీతమైన ఇసుక కొరత ఏర్పడి మరి దీనికి సంబంధించిన ఇసుక ఎవరైతే కావాల్సిందో వాళ్ళు బ్లాక్లో కొనాలంటే ఇప్పుడు 4,000 నుంచి 5,000 దాకా ధర పలికే పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో మరి ఇక్కడ 15 రోజులకు ఒకసారి మాత్రమే మరి ఈ రకం ఇసుక ఇవ్వడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే రోజు సిరిసిల్ల స్థానిక అవసరాలకు ఏదైతే ఎవరైతే కట్టుకుంటారో ప్రతి ఒక్క ఇంటి నిర్మాణానికి రోజు ఇసుక సప్లై చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల ఎంఆర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కాబట్టి ఈ ధర్నాలో మరి ఇక్కడ ఉన్న ఇంటి నిర్మాణం చేసుకునే వాళ్ళు, అట్లాగే ట్రాక్టర్ డ్రైవర్లు, అట్లాగే ఎవరైతే ఇసుకకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఇసుకకు సంబంధించి చూసిన పక్కపొడి వేములవాడ నియోజకవర్గంలో 1,200 రూపాయలకే ట్రాక్టర్ దొరుకుతూ ఉంది. అక్కడ రోజు ఇసుక సప్లై జరుగుతూ ఉంది. మరి ఇక్కడ సిరిసిల్ల కచ్చారు ఈ రకంగా ఆంక్షలు ఏందని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి మరి ఇసుక స్మగ్లర్ల గురించి ట్రాక్టర్లకు సంబంధించిన ఏదైతే డ్రైనేజీ మోరీలకు వాళ్ళకు ఇస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన దాంట్లో మన దానిలోనే అక్రమాలు చోటు చేసుకొని వాళ్ళు కొంత ప్రైవేట్ బ్లాక్లో అమ్మడం జరుగుతుంది. ఈ రకంగా ఆలంటి కొంటే 4,000-5,000 రూపాయలకి లబ్ధిదారులు ఆ ఇసుక కొనే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇసుకను అట్లాగే ధరల నియంత్రణ గురించి కూడా ఏదైతే ఇల్లు కట్టుకుంటారో ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా డబల్ రేట్లు ధరలు పెరిగినాయి. అవన్నీ ప్రభుత్వం నియంత్రించిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈ సమస్యల పరిష్కారం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది. కావున అందరూ పట్టణ ప్రజలు దీనిలో ఉన్న అయితే ఇల్లు కట్టుకుని నిర్మాణం చేసుకునే ఇంటి వాళ్ళు, అట్లాగే కాంట్రాక్టర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇంటి ధర్నాను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సిపిఎంగా కోరుతా ఉన్నాం. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చాలా సంతోషించదగ్గ విషయం. అయినా మన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు కేటాయించింది. నిర్మాణం కోసం మేము గతంలో చెప్పినట్టుగా మరి ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల పట్టణాన్ని చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఇసుక చాలా తీవ్రమైనటువంటి కొరత ఏర్పడంతో మరి ట్రాక్టర్ యజమానులు ఒక ట్రాక్టర్కు 4,000 రూపాయలు చొప్పున ధర నిర్ణయించి మరి పోస్తూ ఉన్నారు. అంతకుముందు 1,000-1,500లకు దొరికే ఇసుక ఇప్పుడు 4,000 రూపాయలకు పెరిగితే మరి లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక 10 ట్రిప్లకు కేవలం వాళ్ళకు ప్రభుత్వానికి చెల్లించేటువంటి 300 రూపాయలు మాత్రమే, అంటే ఒక ట్రాక్టర్కు 300 రూపాయలు మాత్రమే మినహాయించింది. మరి 3,500 రూపాయలు వాళ్ళకు ధర అవుతుంది. మరి ఒక్క ఇల్లుకు 25 ట్రిప్పుల దాకా ఇసుక పడితే మరి ఇసుక రేటు బాగా పెరిగి మరి లబ్ధిదారులకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చే రుణం ఆ ఇసుక రేట్లల్లా, మెటీరియల్ రేట్లల్లా, ఇటుక రేట్లల్లా మొత్తం అలా కుచించుకుపోయేటువంటి పరిస్థితి దాపురించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రోజు ప్రైవేట్ వాళ్ళకును ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను అంటే చాలా కట్టినా కానీ మరి రోజు ఇస్తే అప్పుడు ఇసుక రేట్లను నియంత్రించినట్టు అవుతుంది. లేకపోతే వారానికి 3 రోజులు ఈ రకంగా ఇస్తే ఏమవుతుందంటే ఉన్న ట్రాక్టర్లు సిరిసిల్లలో 300, మరి డిమాండ్ ఏమో దాదాపుగా ఒక 3-4 వేల ట్రిప్పుల ఇసుక రోజు అవసరం పడుతూ ఉంది. దాంతో ట్రాక్టర్ యజమానులు ఏంటంటే ఇసుక 4,000 దాకా పెంచడం జరిగింది.
మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇసుక రేట్లను ఏ రకంగా నియంత్రిస్తుందో తెలపాలని చెప్పేసి మేము పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఒక పక్క ఇంటి నిర్మాణానికి కావాల్సినటువంటి మొరము, రౌతు, కంకర ఇవి కూడా అన్నీ కూడా అక్కడ ఇది మన ఇక్కడ వీళ్ళు మైనింగ్ వాళ్ళు కూడా దాడి చేయడంతో వాళ్ళు భయపడి ఆ రేట్లను కూడా డబల్ త్రిబుల్ పెరిగింది ఇప్పుడు. మరి అట్లా ఇష్టం వచ్చినట్టు రీతిన ఈ మెటీరియల్ రేట్లు పెరిగినప్పుడు మరి ప్రభుత్వం ఇచ్చేసే సబ్సిడీ ఆ రేట్లకే పోయిన తర్వాత మీరు ఇచ్చి లాభం అయిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం మరి లబ్ధిదారులకు అందరు పేదోళ్ళే ఇండ్లన్నీ కూల్చేసుకొని ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణం చేపట్టుకుంటే ఒకవైపు రౌతు దొరకలేదు, మైనింగ్ వాళ్ళ భయానికి కంకర వస్తలేదు, మట్టి వస్తలేదు, ఇసుక వస్తలేదు, సిమెంట్ పెరిగింది, మన సలాయి రేటు పెరిగింది, కూలీ రేట్లు పెరిగినాయి. మరి మీరు ఇచ్చినటువంటి లాభం ఏంది? ఇవన్నీ మనం ఆలోచించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ రేట్ల మీద నియంత్రణ పెట్టాలి, మైనింగ్ వల్ల దాడులు ఆపాలి. ఎందుకంటే మేము అది చట్టబద్ధంగా మీరేముంటే ఫీజు తీసుకోరు, కానీ ట్రాక్టర్లు, టిప్పర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా రేట్లు విపరీతంగా పెంచి మరి లబ్ధిదారుల మీదనే ఇవి పెంచితే మరి పేదలు వాళ్ళ ఇల్లు నిర్మాణం యొక్క ధర అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. దీని మీద దృష్టి ఖచ్చితంగా సారించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు మరి ఒకసారి ఫీల్డ్ మీదకి వచ్చి కూడా చూడాలి. ఫీల్డ్ మీదకి వస్తే మరి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. వానకాలం వచ్చింది, 4 రోజులు అయితే ఇసుక మొత్తం బంద్ అయిపోతుంది. ఎందుకంటే బాగా వస్తుంది, నీళ్ళల్లో ఇసుక తీసుకురారాదు. దీని అంతా ఆలోచించి పేదలకు రోజు మరి ఇసుక ఫ్రీ చేయాలి. ఫ్రీ చేస్తే ఇక్కడ పేదలు ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. లేకపోతే ఇల్లు కుంటుపడతాయి, ఎవరు కట్టే పరిస్థితి లేదు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు పోను 7-8 లక్షల రూపాయలు చేతిలో పట్టుకుంటే తప్ప ఇల్లు వస్తే అయితే లేదు. మరి 7-8 లక్షలు ఉంటే ఆ రోజే ఎలాంటి అవి లేకుండా వీళ్ళు కట్టుకుంటారు కదా. కాబట్టి ఆలోచించాలి ప్రభుత్వం. ఇప్పటికైనా ఆలోచించి ఇసుక, మట్టి, రౌతు, కంకర ధర నియంత్రణలో పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రేపు మంగళవారం రోజున భవన నిర్మాణ కార్మికులు, ఇంటి యజమానులు అందరితోని ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తున్నాం. కాబట్టి మంగళవారం నాడు అందరూ కూడా మరి మన యొక్క ఆవేదన ప్రభుత్వానికి తెలిసే దిశలో లబ్ధిదారులు అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి ధర్నాలో పాల్గొని ఇటు ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా మేమందరం కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ మిత్రులారా. సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన పాలక వర్గాన్ని పూలమాలతో సత్కరించి అభినందించారు. వెంకంపేట మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షులుగా బైరి ప్రభాకర్, అధ్యక్షులు మిద్దె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎర్ర మల్లయ్య ఉపాధ్యక్షులు, జగిత్యాల పెద్ద దేవయ్య కోశాధికారి, గోక లక్ష్మీ రాజం సహాయ కార్యదర్శి, చొక్కి తిరుపతి రెడ్డి కార్యవర్గ సభ్యులు, జోగ శ్రీనివాస్, బండారి తిరుపతి, చింతకింద శ్యామ్, జగిత్యాల చిన్న శ్రీనివాస్, చిచ్చుల కిషన్, పోనిశెట్టి ఆంజనేయులు, కుల్ల విజయ్, ముఖ్య సలహాదారుగా కల్లూరి మధుగడ్డం భూమిరెడ్డి, ఇరుకుల్లా భాస్కర్లను ఎన్నుకోవడం జరిగిందని సంఘ సభ్యులు తెలిపారు. నూతన కార్యవర్గానికి జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య అభినందనలు తెలిపారు. కేటీఆర్ మీద అసత్య ప్రచారాలు చేస్తున్న మహా టీవీ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ పైన ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తున్న మహా టీవీని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఒక మహానాయకుడు అతనిపై ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్న మహా టీవీ యాజమాన్యం ఖబర్దార్. మరోసారి కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కంచర్ల రవి గౌడ్ అన్నారు. తెలంగాణ తీసుకొచ్చిన గొప్ప నాయకుని కుటుంబంపై ఇంత కక్ష సాధింపులు కావాలనే పొద్దున్న లేవగానే కేటీఆర్ పైన మహా టీవీలో ఇష్టం వచ్చిన రీతిలో ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ భవన్ దగ్గర విద్యార్థి నేత బీఆర్ఎస్వి
అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కార్యకర్తలు అట్టి అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు వడ్లూరి సాయి కిరణ్, ముద్దం అనిల్ గౌడ్, పోడం వెంకటేశం, నక్క జోహెల్, అక్రమ్, వజ్రల్, కతుర్లు పాల్గొన్నారు. నిన్నటి రోజున మహా టీవీ కొన్ని కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక వ్యక్తి పైన, రాజకీయంలో ఉన్న వ్యక్తి, ఒక నాయకుడి పైన ఇష్టం వచ్చినట్టు మహా టీవీలో ప్రచారం చేయడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ గారు, మీరు మహా టీవీలో మీకు ఎక్కడి నుంచో వచ్చి మీరు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో కేసీఆర్ కుటుంబాన్ని ఏదో ప్రజల చులకన చేయాలని చూస్తున్నా ఖబర్దార్ మహా టీవీ యజమానికి ఒక్కడే హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఎన్ని ప్రచారాలు చేసినా జర్నలిస్టు ముసుగులో మీరు ఏదో ప్రచారం చేస్తున్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం చాలా నీచమైన చర్య అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు మహా టీవీలో ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన కక్ష సాధింపుల చర్యలుగా ఒక మహా టీవీ చర్య తీసుకోకపోవడం చాలా దురదృష్టం అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఆంధ్రలో ఉండి నువ్వు తెలంగాణలో నాయకుల పైన మీరు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఫేక్ న్యూస్లు మీరు పెట్టడం, ఏదో అదే పనిగా పొద్దుగా లేవంగానే మీరు ఫోన్ టాపింగ్ అనుకుంటా కేటీఆర్ గారి పైనే మీరు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అవే న్యూస్లు ప్రచారం చేయడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు మహా టీవీలో ఛానల్ పైన ఎన్నో ఉన్నాయి, కానీ కేటీఆర్ గారి పైన ఎందుకు మీరు ఇంత పగపట్టి మీరు దాని మీద చేయడం చాలా నీచమైన చర్య అని మేము సందర్భంగా తెలియడం జరుగుతుంది. మళ్ళా పోతే అక్కడ ఏదో జరిగినట్టు కాంగ్రెస్ నాయకులు పోయినరు. అక్కడ మన ఆంధ్రలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు అక్కడ ఏదో జరిగింది అని అనుకొని మేఘాల మీద వాళ్ళు పూలు చేయడం, అదంతా ఏది కక్ష సాధింపు చర్యలుగానే కేసీఆర్ కుటుంబం పైన, కేటీఆర్ గారి పైన కూడా మీరు ఇటువంటి మహా టీవీలో ప్రచారాన్ని చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరికైనా వ్యక్తిగత జీవితం ఉంటుంది, కానీ మీరు రాజకీయంలో ఒక గొప్ప నాయకుడు కేటీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేస్తే ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేము ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మహా టీవీ యజమానికి హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఖబర్దార్, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నుంచే పుట్టిన పార్టీ, ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మాకు తెలంగాణ ఉద్యమ రక్తం ఉన్నది కాబట్టి ఎన్ని కేసులు, అక్రమ కేసులు పెట్టుకున్నా మేము భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిన్నటి రోజున రాత్రి 8 గంటల ప్రాంతంలో తెలంగాణ భవన్కు వచ్చిన మన గెల్లు శ్రీనివాస్ యాదవ్ను విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం చూద్దా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు అక్కడికి రావడం, పోలీసులు చూద్దా అక్కడికి వచ్చి ఏదో జరిగిపోయినట్టు మీరు ఒక విద్యార్థి నాయకుడు అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మహా టీవీ యజమానికి ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం, మీరు అసత్య ప్రచారాలు కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన మీరు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏనాడు తెలంగాణలో తీసుకొచ్చిన మహానాయకుని కుటుంబం కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
శుక్రవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్లోని గోశాలలో కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను పరిశీలించి అర్హులైన రైతులకు 137 జతల కోడెలను 274 జీవాలను అధికారులు రైతులకు ఆదివారం పంపిణీ చేశారు. గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాటిని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పక్కాగా చూడాలని సూచించారు. వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంరక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో రాధాబాయి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, గోశాల కమిటీ సభ్యులు రాధాకృష్ణారెడ్డి, పశు వైద్యాధికారులు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పోచమ్మ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆషాఢ మాసం మొదటి ఆదివారం కావడంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోచమ్మ ఆలయం భక్తులతో సందడిగా కనిపించింది. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. దీంట్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కార్మిక క్షేత్రంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం. ఇసుక ధర పెంపుపై సిపిఐ నాయకులు ఆగ్రహం. వేములవాడలో లేని కొరత సిరిసిల్లలో ఎలా సృష్టిస్తారని అధికారులు నిలదీత. సిరిసిల్ల వెంకంపేట మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. కేటీఆర్ పైన అసత్య ప్రచారాలు చేస్తున్న మహా టీవీ యాజమాన్యంపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ నేతలు. రైతులకు కోడలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన. సిరిసిల్ల పట్టణంలోని పోచమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.